మిత్రులందరికీ మీ అనేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథాలీలలు ప్రత్యేక సంచికకు స్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, గత సంచికలో రోజు విడిచి రోజు బాబా మసీదు నుంచి చావడికి వెళ్ళే చావడి ఉత్సవ వైభవం చెప్పుకున్నాం. దానికి కొనసాగింపుగా ఈరోజు చావడికి చేరుకున్న బాబాకు భక్తులు చేసే దివ్యోపచారాలు వివరంగా చెప్పుకుందాం. ఈ విధంగా భజంత్రీలు నిర్విరామంగా మోగుతుండగా భక్తులు జయ జయధ్వానాల మధ్య బాబా మసీదు నుంచి చావడికి చేరుకునేవారు. బాబాను చావడిలోని ఆసనం వద్దకు తీసుకువెళ్ళి వారికి దివ్యోపచారాలు చేసేవారు. భక్తులు చావడిపైన తెల్లటి వస్త్రాన్ని కట్టేవారు. రకరకాల దీపాలను గుత్తులు గుత్తులుగా వేలాడగట్టేవారు. ఆ దీపాల ప్రకాశం అక్కడక్కడ వేలాడదీసిన అద్దాల్లో ప్రతిఫలిస్తూ ఆ దృశ్యం అత్యంత మనోహరంగా, ప్రకాశవంతంగా ఉండేది. భక్తులందరూ చావిడిలో గుమిగూడేవారు. తాత్యాబా ఆసనం వేసి బాబాను పట్టుకుని దానిపై కూర్చుండబెట్టేవాడు. ఎత్తుగా తయారు చేసిన ఆసనం వెనుక బాబా ఆనుకోవటానికి బాలీసును వేసేవారు. బాబా కూర్చుండగానే వారిపై అంగరకాన్ని కప్పేవారు. అలా దియ్యాంబరాలను కప్పి ఆనందంగా పూజ చేసేవారు. పూలమాలను వేసి గట్టిగా పాడుతూ ఆరతి ఇచ్చేవారు. పరిమళ చందనాన్ని, సుగంధ ద్రవ్యాలను వారి చేతులకు పూసేవారు. విలువైన వస్త్రాలతో అలంకరించి శిరస్సుపై కిరీటాన్ని ఉంచి చూసేవారు. ఒకప్పుడు సువర్ణ కిరీటాన్ని, మరొకప్పుడు తురాయితో ఉన్న తలపాగాను బాబా తలకు పెట్టేవారు. రత్నాలమాలను, మాణిక్యాల మాలను లేదా తెల్లటి ముత్యాల మాలను వారి మెడలో వేసేవారు. ఇవి దీపాల వెలుతురులో దగదగా మెరుస్తూ ఉండేవి. బాబా నొసటన కస్తూరి పరిమళంతో నల్లటి నామాన్ని పెట్టి వైష్ణవ పద్ధతిలో మధ్య నల్లటి తిలకం కూడా పెట్టేవారు. వారు రెండు భుజాలపైన నేరేడు రంగు ముఖములు జరి అంగరకా వేసి అది జారిపోతూ ఉంటే రెండు వైపులా ఎవరూ గమనించకుండా మాటిమాటికి సవరించేవారు. అట్లే తలపైన కిరీటానికి లేదా తలపాగాను వారికి తెలియకుండా వెనక నుంచి సవరిస్తూ ఉండేవారు. కిరీటం కానీ లేక తలపాగా కానీ తగిలితే తీసి పారేస్తారేమోనని వారికి భయం. అలా భయపడుతూనే వారి కిరీటాన్ని అలంకరించాలన్న ప్రేమ, ఉత్సాహం భక్తుల్లో అధికంగా ఉండేది. సర్వాంతర్యామి అయిన సాయి భక్తుల వెనుక దాగి ఏం చేస్తున్నారో దాన్ని తెలుసుకోలేరా? భక్తుల ఉత్సాహాన్ని గని ఏమీ ఎరిగినట్లు మౌనంగా ఉండిపోయేవారు బాబా. బ్రహ్మానందంతో విరాజిల్లుతున్న వారికి జారీ అంగరక ఆభరణాలు అలంకారాల? ఆత్మశాంతితో వెళుతున్న వారికి కిరీటం అలంకారమా? అయినా అనేక రకాల అందమైన అలంకారాలతో బాబాను శృంగారించేవారు భక్తులు. వారి నొసటన కేసరి మిశ్రమంతో మనోహరమైన తిలకం దిద్దేవారు. ఒకరు రతనాల మాలను, ముత్యాల మాలను వారి కంఠానికి అలంకరిస్తే మరొకరు వారి నొసటన తిలకం దిద్దేవారు. అలా బాబా భక్తుల ముచ్చటలను మౌనంగా తెరిచేవారు చిరునవ్వుతో. బాబా అలంకరణ అంతా అయ్యాక వారి శిరస్సుపై కిరీటం, కంఠంలో ముత్యాల మాల మెరుస్తుండగా ఆ శోభ అత్యద్భుతంగా ఉండేది. నానాసాహెబ్ నిమోన్కర్ బాబాపై కర్రకు అమర్చబడిన గుండ్రంగా తిరిగి తెల్లటి ఛత్రాన్ని పట్టుకునేవాడు. బాబూసాహెబ్ జోగు సాయి సద్గురు చరణాలను ప్రేమగా ప్రక్షాళన చేసి అర్ఘ్యపాద్యాదులను భక్తిగా అర్పించి యథావిధిగా పూజ చేసేవాడు. బాబా ఎదుట వెండి పళ్ళాన్ని పెట్టి అందులో బాబా చరణాలను ఉంచి అత్యాదరంగా అభిషేకం చేసి సుగంధ చందనం పూసేవాడు. కేసరి గిన్నెని తీసుకుని వారి చేతులకు పరిమళాన్ని రాసేవాడు. వాటిపైన వారి చేతుల్లో తాంబూలాన్ని ఉంచేవాడు. అప్పుడు బాబా ప్రసన్న దృష్టితో ఉండేవారు. తాత్యాబా మొదలైన వారు నిలబడి ఉండి బాబాను పట్టుకుని గద్దెపై కూర్చుండబెట్టి బాబా చరణాలకు భక్తిగా నమస్కరించుకునేవారు. నిర్మలంగా, పరిశుద్ధంగా ఉన్న చావడి నేలను తెల్లగా స్ఫటికంగా వల్లే మెరిసేలా శుభ్రపరిచేవారు. అక్కడికి ఆ సమయంలో బాబా యొక్క శ్రీచరణాల్లో ఆశ్రయాన్ని పొందడానికి
ఆబాల వృద్ధులు తండోపతండాలుగా వచ్చేవారు. బాబా ఆసనంపై విరాజమానులై వెనుక తలగడకు ఆనుకుని కూర్చొనగానే వారికి ఇరువైపులా వీవలను వింజామరలను పట్టేవారు. మాధవరావు పొగాకును నలిపి పొడి చేసి చిల్లును తయారు చేసి తాత్యాబా చేతికి ఇచ్చేవాడు. మొదట దాన్ని తాత్యాబా ఊదేవాడు. పొగాకు బాగా రాజుకోగానే బాబా చేతికి ఇచ్చేవాడు. బాబా మొదట పీల్చి దాన్ని మాల్సావతికి ఇచ్చేవారు. అలా ఆ చిలుం పూర్తి అయ్యే వరకు అది ఇక్కడి నుండి అక్కడికి, మరల అక్కడి నుండి ఇక్కడికి, మరల మాల్సావతి, శ్యామ, తాత్యాబా చుట్టూ, బాబా చుట్టూ గుండ్రంగా తిరిగేది. అది నిర్జీవమైన వస్తువైనా ధన్యమైంది. దానికి ఎంతటి గొప్ప భాగ్యం! ప్రాణంతో ఉన్న మనం దానికి సమానం కాము. దాని సేవ నిజమైనది. దాని తపస్సు మహాకఠినమైంది. మొదట్లో గట్టిగా తొక్కించుకుని తర్వాత శీతోష్ణాలను సహించి అగ్నిలో కాలి బయటకు వచ్చింది. దాని భాగ్యం కొద్దీ బాబా కరస్పర్శను పొందింది. ధునిలో కాలి ఎర్ర రంగును పూసుకుని చివరికి బాబా ముఖచంబనాన్ని పొందింది. భక్తులు బాబా రెండు చేతులకు కర్పూరం, కేసరాలతో కలిపిన చందనం అద్దేవారు. కంఠంలో పూలమాలను వేసి సువాసనకు వారికి పూలగుత్తినిచ్చేవారు. మందహాసంతో ఎప్పుడూ అత్యంత ప్రేమగా, దయగా అవలోకించే సాయికి అలంకారాల ఎంత అభిమానం ఎందుకుంటుంది? అంతా భక్తుల ముచ్చటను తీర్చడానికే. భక్తి అనే ఆభరణాన్ని, శాంతి అనే భూషణాన్ని అలంకరించుకున్న వారికి ఈ లౌకిక మణిమాల శృంగారాలు ఏమవసరం? మూర్తి పెంచిన వైరాగ్యానికి పచ్చలహారం ఎందుకు? భక్తులిచ్చిన వారిని మెడలో వేసుకుని వారి కోరికలు తీర్చడానికి మాత్రమే. బంగారపు పచ్చలహారం 8 వరుసలు కానీ 16 వరుసలు కానీ ముత్యాలమాల, నీలిరంగు కమలాలతో కలిసి అభినవంగా శోభించేవి. వారి మెడలోని మల్లెల మాలలు మరియు తులసిమాలలు పాదాల వరకు వేలాడుతూ ఉండేవి. అపూర్వమైన ముత్యాలహారాలు వారి కంఠాన దగదగా మెరుస్తూ ఉండేవి. బంగారపు పచ్చలహార పథకం బాబా ఛాతీపై అందంగా వేలాడుతూ ఉండేది. వారి నొసటన అందంగా నల్లని తిలకం అత్యంత ఆకర్షణీయంగా శోభించేది. సిరిసిపోయిన జలతార సేవలతో, ఛత్రచామరాల సేవలతో, వైష్ణవభక్తుని వలె తేజస్సుతో శోభిల్లుతుండేవారిని ఫకీరని అనగలమా? మంగళవాద్యాల చప్పుల్లో జోగ్ ప్రేమతో సంబరంగా చేతిలో పంచామృతిని పట్టుకుని బాబాకు ఆరతి ఇచ్చేవాడు. పంచోపచారాలు, పూజలు చేసి బాబాకు మెరిసిపోయే పంచారతిని, కర్పూర నీరాజనాన్ని ఇచ్చేవాడు. ఈ ఆరతి ముగిసిన తర్వాత భక్తులు ఒకరొకరుగా బాబాకు నమస్కారం చేసి ప్రణామం చేసుకుని అందరూ తమ ఇళ్లకు బయలుదేరేవారు. అత్తరు, పన్నీరు మరియు చిలుము బాబాకు ఇచ్చి వారు అనుమతి తీసుకుని తాత్యాబా తన ఇంటికి వెళ్ళటానికి బయలుదేరేవాడు. అప్పుడు బాబా అతనితో, వెళ్తే వెళ్ళు, కానీ రాత్రి మధ్య మధ్య నన్ను గమనిస్తూ ఉండు అని చెప్పేవారు. సరేనని తాత్యా చావడి నుండి తన ఇంటికి వెళ్ళేవాడు. అలా జన్మంతా వెళ్ళిపోయాక బాబా స్వహస్తాలతో మూటను విప్పి, దోవతలను తీసి, మడతలను విప్పి తమ చేతులతో తమ పక్కన పరుచుకునేవారు. 60-65 శుభ్రమైన దుప్పట్లను తాము స్వయంగా పరుచుకుని దానిపై పడుకునేవారు. ఇటువంటి చావిడి కథను ఇంతవరకు జరిగినట్లుగా మనం చెప్పుకోవడం జరిగింది. మిత్రులారా, అగాధమైన సాయి మహిమలను సంక్షిప్తంగా చెప్పుకోవడానికి వీలు కాదు. అవి విస్తరిస్తూనే ఉంటాయి. వచ్చే సంచికలో మరికొన్ని కొత్త విషయాలు చెప్పుకుందాం. ఇంతటితో ఈనాటి సాయి దివ్య కథాలీలలు ప్రత్యేక సంచిక ముగిస్తున్నాను. మిత్రులారా, ఇంతవరకు మీరు అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ లైక్ చేయండి, ఛానల్ని ప్రోత్సహించండి. ఓం శ్రీ సాయినాథాయ నమః.